ఒక్క నిమిషం కొన్ని దృశ్యాలు చూస్తాం మనం స్క్రీన్ పైన. ఆన్లైనే ఉంది. వాళ్ళ సమక్షంలో జరుగుతున్నటువంటి హత్యాయత్నాలు, వాళ్ళ సమక్షంలో జరుగుతున్నటువంటి రిగ్గింగ్లు, వాళ్ళ సమక్షంలో జరుగుతున్నటువంటి దొంగ ఓటర్లు, వాళ్ళ సమక్షంలో జరుగుతున్నటువంటి ఓటర్ స్లిప్లు లాక్కోవడాలు, వాళ్ళ సమక్షంలో జరుగుతున్నటువంటి సామాన్యమైన నిజమైన ఓటర్ని తరిమి కొట్టడాలు, ఇవన్నీ కూడా పరిరక్షించడంలో పోలీసులు చాలా బిజీగా ఉన్నారు, చాలా గొప్పగా పనిచేస్తున్నారనే అభినందనలు ఈరోజు అందుకుంటున్నారు. రైట్, డిఐజీ కోయ ప్రవీణ్ గారు వారైతే పత్తి వ్యాపారం గురించి మాట్లాడారు. మేమే లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుల తలలు ఎగిరిపోయేవని చెప్పారు. అంటే ఏ రకమైనటువంటి భరోసా ఇస్తున్నారో పోలీసు వ్యవస్థ నుంచి మనమంతా విన్నాం. నిజానికి ఆ పోలీసులు లేకపోతే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల తలలన్నీ కూడా ఎగిరిపోయి ఉండేవి. అంతటి భరోసా ఇచ్చినటువంటి డిఐజీ కోయ ప్రవీణ్ గారు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చినటువంటి దృశ్యాలు ఇవి. అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కదా, మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కదా, శాంతియుతంగా ఈ ఎన్నికలు నిర్వహించాలి కదా. ఇవి బోగస్ ఎన్నికలు కావు, ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలని మనం ప్రూవ్ చేయాలి కదా. కాబట్టి మనకున్న ఆదేశాల ప్రకారం చాలా చక్కగా ఎన్నికలు నిర్వహించడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి, పులివెందుల్లో ఉన్నటువంటి కార్యాలయానికి ఆయన చేరుకున్నారనేది ఆ దృశ్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారం అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్. పరిస్థితులకు ఉంది. ఒక విధంగా ఇక్కడ పోలీసులు పూర్తిగా ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయం ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కార్యాలయం లోపలికి పూర్తిగా వచ్చేశారు. తర్వాత డిఐజీ ప్రవీణ్తో సహా భారీగా పోలీసులు ఇక్కడ చేరుకున్నారు. ఒక విధంగా ఒక రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. పూర్తిగా మన పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయము, అదేవిధంగా ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా, ఇది ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసు. పూర్తిగా పోలీసులు దీన్ని ఇక్కడికి వచ్చేసి ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూర్తిగా చెదరగొడుతున్నారు. భారీగా పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. పూర్తిగా పోలీసులు ఇక్కడ చేరుకొని లోపలికి కొంతమంది పోలీసులు డిఐజీ కోయ ప్రవీణ్తో పాటు మిగిలిన ఎస్పీ మీరు కొంతమంది లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత బయట మనం చూడొచ్చు ఏ విధంగా ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉందో. పోలీసులు ఆఫీస్ కార్యాలయం లోపలికి వచ్చేసి చేస్తున్నటువంటి ఒక మనం చూడొచ్చు ఏ విధంగా జరుగుతుందో. మన పోలీసులు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, చాలా మంది మీరు ఇక్కడికి రాకండి, ఇలా చేయకండి అనేటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళను నెట్టేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఏదైతే పులివెందుల ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక అరాచకం జరుగుతుందో దాంట్లో ఇప్పుడు కొత్తగా డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యాలయం అవినాష్ రెడ్డి లోపల ఉన్నారు. ఇప్పుడే ఆయన ఎర్రగండ్ల నుంచి వచ్చారు. ఉదయం నుంచి పోలీసులను తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేయడం కోసము, అవినాష్ రెడ్డి గారిని కట్టడి చేయడం కోసము ఆడ పోలింగ్ జరపనీయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు కార్యకర్తల మీద. ఊర్లలోకి పోదాం, మహిళల దగ్గరికి పోదాం, ఓటర్ల దగ్గరికి పోదాం. ఏ ఒక్కరి వేలుకైనా ఇంగు చుక్కు ఉంటే ఓటు వేసినామని చెప్తే మేమే స్వచ్ఛందంగా వాళ్ళకి ఇస్తాం. కావాలంటే నిరూపించుకోండి. ఇక్కడికి వచ్చి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజాస్వామ్యంగా ఓటు జరపండి సార్. మాకు మీరు ఏకతాటిగా ఒక్క ఓటు మాకు పట్టుకునే లేదు. మాకు సీట్లు చించేసి మమ్మల్ని ఒక రౌడీలు మాత్రమే చేస్తాం. మా ఓటు వేసి ఉండేదానికి కూడా మాకు హక్కు లేదా సార్? ఇది ప్రజాస్వామ్యమా? ఈ పల్లెల్లో సజావుగా ఓటు అనేది వర్తించి జరగలేదు. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే స్లిప్పులు తీసుకోండి, మరి మీరు పోటీ అంటారా? అదొకటి నిర్ణయించుకోండి. ఇది సార్, అది ఒకటి మాకు న్యాయం చేయండి. ఒక్క ఓటు అంటే ఒక్క ఓటుకున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసుకోలేకపోయి ఇప్పుడు ఎందుకు వచ్చారు సార్ పార్టీ ఆఫీసర్లకి? పోలీసు వాళ్ళని మేమే ప్రొటెక్షన్ అడగలేదా? స్వేచ్ఛంగా ఒక్క ఓటు వేయమంటే ఒకటి ఈ రోజు ఈ ఎన్నికలు ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు. అసలు ఇది రాజ్యాంగబద్ధంగా జరుగుతా ఉన్నాయా? జరగలేదు. ప్రజల ఓట్లు తీసుకొని వాళ్ళే ఒక్కొక్క బూత్ దగ్గరికి 200 మంది వచ్చారు వేరే వేరే నియోజకవర్గాల నుంచి. అది పోలీసు వాళ్ళకి కనబడట్లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసినారు. ఈరోజు
అక్కడ పొద్దున దాడులు జరుగుతున్నాయి సార్, బూత్ల కాడ పొమ్మంటే ఎంపీ అవినాష్ రెడ్డి సార్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ అరెస్ట్ చేసి సార్ను బలవంతంగా తీసుకెళ్లారు. మేము ప్రశాంతంగా ఉన్నాం, మా ఇంట్లో మేము ఉన్నాం, కానీ ఇవంతా పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. చూడొచ్చు, చాలా సంయమనంతో మేము ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇక్కడ ఎటువంటి ఆందోళన చేయకుండా ప్రశాంతంగా మేము ఉన్నప్పటికీ మాపైనే దాడులు జరుగుతున్నాయి. మాకు ఓట్లు వేసుకొని ఇవ్వట్లేదు, మమ్మల్ని గ్రామాల్లో ఉండనివ్వట్లేదు, ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఉంటే ఇక్కడికి వచ్చేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి వీళ్ళందరూ చెప్తున్నారు. మనం చూడొచ్చు, పూర్తిగా ప్రస్తుతం నేను పులివెందులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కూడా ఆఫీస్ ఇది. ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం పూర్తిగా పోలీసులు ఒక విధంగా తమ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉన్నటువంటి డిఐజీ కోయ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో, మనం కొద్ది రోజుల నుంచి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలు చూస్తున్నాము. ఈ విధంగా ఆయన ఈరోజు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల అవినాష్ రెడ్డి ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు బయట నుంచి తలుపులు పెట్టేశారు. కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు దీన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. ముఖ్యంగా పోలీసులు ఒకవైపు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా వస్తుంది. జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? సరే, మనం చూడొచ్చు, పూర్తిగా పోలీసులు హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. జిల్లా ఎస్పీ మాట్లాడట్లేదు, డిఐజీ గారు మాట్లాడతారనేటువంటి ఒక వ్యాఖ్య మాత్రమే చేస్తున్నారు. పోలీసులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ఏదైతే ఉందో దీన్ని ఖాళీ చేస్తున్నటువంటి దృశ్యాలు నేను చూపెడుతున్నాను. ఇది పులివెందులకు సంబంధించి పోలీసులు పూర్తిగా ఏ విధంగా పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో మనకు కనబడుతున్నటువంటి దృశ్యం. జిల్లా ఎస్పీ ఇక్కడ ఉన్నారు, పోలీసులు ఇక్కడ చేరుకున్నారు, లోపలికి డిఐజీ వెళ్లారు. ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే ప్రతి చోట పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. డైరెక్ట్గా ఒక పార్టీకి సహాయం చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళ మీద వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో డైరెక్ట్గా పులివెందులలో ఉన్నటువంటిది, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి కార్యాలయం ఇది. ఈ కార్యాలయం అయితే ఎక్కడ ఉందో దాంట్లో ఎలక్షన్స్ జరగడం లేదు. ఎలక్షన్స్ రూరల్ ఏరియాలో జరుగుతున్నాయి. ఈ కార్యాలయంతో సంబంధం లేదు. అయినప్పటికీ ఇక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారు అనేటువంటిది చాలా సివియర్గా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఒకసారి నేను మొత్తం మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డెఫినెట్గా ఇది ఒక రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. చాలా మంది జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దీనంతా ఒక విధంగా వీళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం పులివెందులలో హై టెన్షన్ ఉంది. ముఖ్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతుందో తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహానికి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వస్తుంది. వాళ్ళు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నేను పులివెందుల పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగబట్టినారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. మనల్ని బాధ పెట్టారు. 100% చూస్తారు. మౌనంగా ఉన్నాం. అనవసరంగా అరిసి ఏం చేయలేదు. మౌనంగా ఉన్నాం. మనం అరిచిన వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేద్దాం. న్యాయంగానే ఫేస్ చేద్దాం. మా నాయకుని సహనాన్ని చూసినాం సార్. మీరు అనే దానికి ఇప్పుడు ఇది జరిగింది. ఏ ఒక్కడు మా రైట్. వైఎస్ఆర్సీపీ కార్యాలయం పులివెందులలో అవినాష్ రెడ్డి లోపలుండగా, అనుచరులు ఉండగా కోయ ప్రవీణ్ డిఐజీ గారు, ఇతర పోలీసులంతా కూడా ఒక దండులాగా మొత్తం బెటాలియన్ లాగా కలిసొచ్చి అక్కడ ఏం చేయాలనుకున్నారు, వాళ్ళకి అక్కడ వాళ్ళని హెచ్చరించాలనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి ఒక అలజడి రేపేటటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది. భయభ్రాంతులకు గురయ్యి కార్యకర్తలు భయంతో వణికిపోయే సిచ్యువేషన్ కల్పించారు. ఒక దండులాగా ఒక్కసారిగా పోలీసు బెటాలియనే వచ్చి దిగిపోయిందా అన్నట్టుగా అంతమంది పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఎందుకు రావాలి, అక్కడ వాళ్ళు ఎందుకు వచ్చారు, లోపల ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏం చెప్పారు, ఏమని హెచ్చరించారు, అసలు ఎందుకు రావాల్సి వచ్చిందన్న దానికి ఇప్పటికీ సమాధానం లేదు. ఎవరు సమాధానం చెప్పట్లేదు. రైట్, మా ప్రతినిధి ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, అసలు ఏంటి ఇంతమంది ఒక గుంపుగా పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన, అసలు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతానికి దానికి సంబంధం లేదు, అయినా అక్కడికి ఎందుకు వచ్చారు? అందులోనూ డిఐజీ కోయ ప్రవీణ్ గారు వచ్చారంటే చాలా పెద్ద విషయమే ఉండాలి.
రైట్ ఈశ్వర్, నేను ఒక విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఏదైతే నేను వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పులివెందులో ఉన్నాను, ఇది ఎలక్షన్ జరుగుతున్నటువంటి గ్రామాల పరిధిలో రాదు, ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ ఒక బెటాలియన్, ఒక పోలీస్ ఫోర్స్ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. నా వెనకాల పోలీసులు మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను, కొద్దిమంది కార్యకర్తలను పూర్తిగా కార్నర్ చేస్తున్నారు. డిఐజీ కోయ ప్రవీణ్ లోపలికి వెళ్లారు. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ఒక డైవర్షన్ స్కీమ్. ఎందుకంటే గ్రామాల లోపల పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోంది. జమ్మలమడుగు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు నాయకులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేస్తున్నారు. అటువైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దృష్టి పెట్టకుండా ప్రపంచం మొత్తం దృష్టి మరలించాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే పోలీసులు ఈ కార్యాలయంలోకి వచ్చారు అనేటువంటి చెప్తున్నారు. సో డెఫినెట్గా బయట జరుగుతున్నటువంటి రిగ్గింగ్ వైపు నుంచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి చర్చ జరుగుతోంది కాబట్టి దాని నుంచి డిస్కషన్ పైకి తీసుకెళ్లాలి, బయటకు తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ డైవర్షన్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. నేను వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉన్నాను. నా వెనకాల ఉన్నటువంటి రూమ్ ఏదైతుందో ఈ పక్క రూమ్ లో అవినాష్ రెడ్డి ఉన్నారు. తలుపులు వేసేశారు. లోపలికి డిఐజీ కోయ ప్రవీణ్ వెళ్లారు. కార్యకర్తలందరినీ కూడా ఒక విధంగా కార్నర్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఇది ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి వైఖరి అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఉదయం నుంచి ఒక వైపుకు పోలీసులు పనిచేస్తున్నారనేటువంటి విమర్శల నేపథ్యంలో డైరెక్ట్ గా కార్యాలయంలోకి రావడం అనేటువంటిది ఒక విధంగా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎందుకు వచ్చారు అనేటువంటి దాని మీద మాట్లాడట్లేదు. జిల్లా ఎస్పీని అడిగిన తర్వాత కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ డిఐజీ మాట్లాడతానని చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో పూర్తిగా మనం చూడొచ్చు ఒకవైపున ఉంది అనేటువంటిది చాలా స్పెసిఫిక్ గా ఈ పిక్చర్ లో అర్థమైపోతుంది. బట్ ఒక విషయం మనం చాలా క్లియర్ గా చూడాల్సి ఉంటుంది. ఉదయం నుంచి మొత్తం 1600 కోటు 10,600 కోటు ఏవైతే ఉన్నాయో 10,600కి సంబంధించిన వాటిలో ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు చెప్తున్నారు. మా ఓటు హక్కు మాకు వినియోగించుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా పార్టీ కార్యాలయానికి వచ్చి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు అనేటువంటి ఒక పదం చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది కొంత ఆందోళనకరమైనటువంటి విషయము, ఉద్రిక్తకరమైనటువంటి విషయము. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూస్తే ఉదయం 4 గంటలకే అన్ని పోలింగ్ బూత్ల దగ్గరికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇతర జిల్లాలు, నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి గూండాలు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. మీడియా వాళ్ళు వెళ్తే మీడియాలోపై దాడి చేశారు, ఓటర్ల మీద దాడి చేశారు, అసలు అక్కడ ఏజెంట్లు లేకుండా చేశారు. గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఇది నెక్స్ట్ ప్రక్రియగా మనం చూడొచ్చు. పోలీసులు ఒక పెద్ద ఎత్తున డైరెక్ట్ గా డిఐజీ ఆధ్వర్యంలో ఎస్పీ, అదేవిధంగా పెద్ద ఎత్తున కొంతమంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ అందరుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చారు. ఆ తర్వాత డైరెక్ట్ డిఐజీ ప్రవీణ్ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అవినాష్ రెడ్డితో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఒక విధంగా ఒక డైవర్షన్ అనేటువంటి జరుగుతోంది. డెఫినెట్ గా ఇది ఒక పెద్ద కుట్ర అనేటువంటిది చర్చ జరుగుతోంది. బట్ డెఫినెట్ గా ఇటువంటి ఒక సెన్సిటివ్ ఏరియాలో చాలా వరకు ఇటువంటివి పనులు చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఉద్రిక్తతలకు తావు తీయడం అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. రైట్ ఇస్మాయిల్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.